పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందట. కేంద్రం తీసుకొస్తుందట. గుట్ట మీదకి ఒక రోప్వేని ఏర్పాటు చేయబోతున్నారట. నాగార్జునకొండ, నల్గొండ హనుమాన్ కొండ, మంథని, రామగిరి కోట మొత్తం 4 ప్లేసెస్లో ఈ రోప్వేని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందట. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్ రోప్వే, నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ కొండకు 1.2 కిలోమీటర్ రోప్వే, నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు 1.7 కిలోమీటర్, పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉన్న రామగిరి కోటకు 2.4 కిలోమీటర్ల రోప్వే ఏర్పాటుకు సన్నాహాలు చేయబోతున్నారట. సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కోసం NHAI బిడ్లను ఆహ్వానించింది. అక్టోబర్ 21 వరకు బిడ్ల సమర్పణకు అవకాశం కల్పించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 200 రోప్వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్లో 2, తెలంగాణలో 4 రోప్వేలకు పచ్చజెండా ఊపి ప్రక్రియ ప్రారంభించింది. సో దీనివల్ల ఏమైందంటే వారాంతాలు అంటే వీకెండ్స్లో, పర్వదినాల్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఘాట్ రోడ్ పైన వాహనాలు బారులు తీరుతున్నాయి. గంట పాటు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ ఆలయానికి రోప్వే ఏర్పాటు చేస్తే భక్తులు నేరుగా కొండపైకి వెళ్ళొచ్చట. సో దాని తర్వాత బౌద్ధ క్షేత్రమైన నాగార్జున సాగర్లోని నాగార్జున కొండకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. కృష్ణానదిపై నుంచి రోప్వే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హనుమాన్ కొండలో రోప్వే ఏర్పాటు చేయబోతున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, మంథని, రామగిరి కోటను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా రామగిరి కోటకు రోప్వే ఏర్పాటు చేయబోతున్నారట. సో కొంత టూరిజం డెవలప్ అవుతుంది, భక్తులకు సౌకర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.